ఇప్పుడు తెలుగు ప్రజలండి కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేశారండి. తెలంగాణలో ఎందుకు పోయిందంటే ఆయన ఎవరిని కలవలేదు. అంటే ప్రజలు అనుకునే మాటలు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా కలవలేదు. తర్వాత అంటే ఒక 100 మంది, ఒక 80 మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఆన్లో పెట్టారట. అక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవలేదు, మినిస్టర్లు కలవరు. కానీ 80 మంది ఎమ్మెల్యేలు మార్చారు, ప్లేస్లు మార్చారు. అయినా సరే ఓడిపోయారండి. అందుకని ఇప్పుడు జయాపజయాలకి మనం రకరకాల వ్యాఖ్యానాలు చేయడం కానీ అది స్పష్టంగా ఎవరికైనా తెలుసని నేను అనుకోను. అలాగే ఎలక్షన్లు అయ్యేదాకా అందరూ పండితులుగా చెప్తారు, కానీ ఎలక్షన్లు అయ్యేదాకా ఏం జరుగుతుందో ఎవరో కూడా దుబ్బిని వేస్ట్ చేయరు. అది మన ప్రజలు మనం ఊహించిన దానికంటే పెద్దగా చదువు లేకపోయినా కూడా ఇంగిత జ్ఞానం అన్నది కలెక్టివ్గా, సామూహికంగా ఒక భావజాలం ప్రవేశిస్తుంది. అది సామూహిక భావజాలం. దేశం నియంతృత్వంలో పడుతోంది, ముస్లింలందరికీ అన్యాయం జరిగిపోతుంది, హైందవ రాజ్యం అని చెప్పంటే ఈ ప్రజలు నిశ్శబ్దంగా చెప్పారు. మన ప్రజలంతా అన్ని సందర్భాల్లో కూడా విచక్షణ ఉందని నేను అంటల్లా, పొరపాట్లు జరగచ్చు. ఉదాహరణకు మన మనసులో తెలంగాణ వాడు అంటే ఆంధ్ర వాడు తక్కువరా అని తెలంగాణ అనుకుంటారు, ఆంధ్ర వాడు తెలంగాణ యాస తక్కువరా అని వాళ్ళు అనుకుంటాడు. మనందరం తమిళని అరవవాడురా అనుకుంటాం, ముస్లింల్ని తురక అనే పదం టర్క్ నుంచి వచ్చినా కూడా అదే తక్కువగా మనం తురకోడరా అని మనం అనుకుంటాం. ఉత్తరాది వాళ్ళు, దక్షిణ ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ ఎన్నున్నా కూడా ఒక గీత దాటం మనం. ఈ దేశంలో ఉన్న గొప్పతనం అది. భారతీయ సమాజంలో కొన్ని వేల సంవత్సరాల సహజీవనం వల్ల ఇంగిత జ్ఞానం, ప్రాగ్మాటిజం అంటాం, ఆచరణ సాధ్యమైన తీరు, ప్రతిదాన్ని కూడా తెగేదాకా లాగం, అది మన సమాజంలో ఉన్నటువంటి అంతర్గత లక్షణం. మన ప్రజలు తక్కువ అంచనా వేస్తున్నారు. అయితే 77లో అసలు నియంతృత్వం గురించి పిల్లలకి అర్థం కావటం ఏంటి, ఇందిరాగాంధీని ఆవిడ మహానాయకుడిగా కీర్తిస్తున్న కాలంలో, వేరే ప్రత్యామ్నాయం లేని కాలంలో, అన్ని పార్టీలు ముక్కలైనటువంటి కాలంలో ఆమెను ఓడించడం ఏంటి, ఎవరిని ఊహించారా? అంచేత ప్రజల విద్యను తక్కువ అంచనా వేయద్దు. పొరపాట్లు ఉన్నాయి, మన సమాజంలో లోపాలు ఉన్నాయి. ఓటు అంటే ఏంటో అర్థం కావట్లేదు. మరి తాత్కాలిక ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాల్లో ఓటేస్తున్నాం, అది వాళ్ళ తప్పు కాదు, ప్రజల తప్పు కాదు. ఓటుకి డబ్బులు ఇస్తున్నారు, చచ్చునోడి పెళ్ళికి వచ్చిందా కట్టమని డబ్బులు తీసుకుంటున్నారు, అది కూడా వాస్తవమే. అవన్నీ మార్చాలి, దానికి రకరకాల పద్ధతులు. కానీ మౌలికంగా ఈ ప్రజల్లో ఇంగిత జ్ఞానం అన్నది ఇప్పుడు మా తెలుగు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందండి. అంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి ఒక దెబ్బకి 2 పెట్లు అన్నట్టు ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, కేంద్రంలో కూడా మన తెలుగు వాళ్ళు అంటే చక్రం తిప్ప అంటారు కదండి, ఆ చక్రం తిప్పడానికి లేదా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి మనకు అవకాశం వచ్చిందండి. దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మంచిది అంటారు మీకు తెలిసినంత? ఏంటంటే, ఒకటి కూటమిలో సహజంగా మనకి స్థానబలం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. 2 భావస్వారూప్యం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ మొట్టమొదటి నుంచి కూడా ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి, అదే కదా ఆయన మంత్రం. మోదీ గారి మంత్రం అదే కదా, గుజరాత్లో కానీ దేశంలో కానీ. కాబట్టి రాజకీయంగా ఎట్లా ఉన్నా కూడా ఈ దేశం ఎలా ఉండాలన్న విషయంలో ఇద్దరికి ఒకే రకమైన భావజాలం ఉన్నది. రెండోది, మనకి ఎప్పుడైతే అక్కడ పలుకుబడిందో. మూడోది, రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని నెరవేరినాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. ఆ నేపథ్యంలో మనం ఖచ్చితంగా మనకి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. కానీ మనం కూడా ఏంటంటే అన్నీ ఎక్కడి నుంచి వస్తాయని ఆశపడకూడదు. మనది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, పోటీగా ఉన్న ఫెడరల్ వ్యవస్థ. మనకి మన అర్హతను మించి ఎక్కువ కోరుకుంటే పక్క రాష్ట్రం వాళ్ళు గొడవ పెడతారు, బీహార్ గొడవ పెడతారు, తమిళనాడు గొడవ పెడతారు. కాబట్టి మనం ఒడుపుగా సాధించుకోవాలి, లౌక్యంగా సాధించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అంతే తప్ప మేమేం కోరినా అర్జెంటుగా వచ్చేస్తుందంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ అది సాధ్యం కాదు. కానీ ఖచ్చితంగా మన మాటకు అక్కడ విలువ ఉంటుంది, మన రాష్ట్రం అంటే సానుభూతి ఉంటుంది, గౌరవం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని ఊరికే డబ్బులు వృధా చేయడం కాకుండా సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి బాటలు వేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ అనుభవం అన్నది 45 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. అంతకుముందు కూడా 4-5 ఏళ్ళు స్టూడెంట్ పాలిటిక్స్లో చేశారు. టక్కముక్కీలు తిన్నారు అన్ని రకాలుగా. గతంలో ముఖ్యమంత్రిగా 2 సార్లు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ వచ్చిన, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన, ఆర్థిక సంస్కరణలో శ్రీకారం చుట్టిన, అవశేష ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 దాకా డబ్బులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, కియా మోటార్స్ కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, అద్భుతంగా చేశారు. కాబట్టి ఆయనకు అనుభవం ఉంది, అవగాహన ఉంది. అంచేత సద్వినియోగం చేసుకుని బ్రహ్మాండంగా చేస్తారు నమ్మకం నాకు. ఇది ఇమీడియట్గా అంటే చంద్రబాబు నాయుడు గారి ముందున్న సవాళ్ళు కానీ ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సిన ఏమున్నాయి? మొట్టమొదటి సమస్య ఆర్థిక సంక్షోభం. దాన్ని వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి, అప్పులకు తగ్గ ఆస్తులు ఆదాయాలు లేకుండా
అప్పులు కూడా కనిపించే అప్పులు కొన్ని, కనిపించని అప్పులు కొన్ని, ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు. ఎస్క్రో అకౌంట్లో ఖజానాలో కూడా పడకుండా ప్రత్యక్షంగా అప్పులు ఇచ్చిన వాళ్ళకి చెల్లించే ఏర్పాట్లు చేసి రకరకాలుగా ఆర్థిక వ్యవస్థను అతలకుతలం చేశారు. దానికి తగ్గట్టు దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 1,00,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అప్పులు ముందు తీరవలసిన. అంటే కనిపించినటువంటి అది లోటే, అప్పే, కానీ అప్పు కింద కనిపించదు. కాంట్రాక్టర్లు ఉన్నారు, పని చేసేసారు, డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపైనా ఇవ్వాలి. కాబట్టి మొట్టమొదటి సమస్య ఆర్థిక సంక్షోభం. రెండవ సమస్య చాలా హామీలు ఇచ్చారు, సూపర్ 6 అనే అటువంటివి. ఇప్పుడు వాటిని అమలు చేయాలి, కానీ ఆర్థిక వ్యవస్థ నాశనం కాకుండా, రాష్ట్రం వల్లకాడు కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. ఒక్కసారి కాకుండా దశల వారీగా చేయటం. దాన్ని ఇతర వాటితో బృందానుకున్నాం. విద్యలో ఉదాహరణకి ఇప్పుడు విద్యలో పిల్లల భవిష్యత్తును కాపాడే రీతిలో చేయడం ఎట్లాగా అని చెప్పాను. ఊరికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇవ్వడం, అంతే డబ్బుని పిల్లల భవిష్యత్తు కాపాడేట్టుగా మనం సంధానం చేయొచ్చు. అలాంటివి చేయడం కావచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే తెల్లకాట్లు ఎక్కువ ఉన్నాయి. అది సార్, అవునండి. కాబట్టి అందరికీ కాకుండా నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇలాంటి కొన్ని ఏర్పాట్లు చేయాలి. అంటే వాళ్ళనే ఒక బెదిరించి, అంటే ఎలా అంటే మేము చెప్తాం, మీకు మంచి అవకాశం ఇస్తున్నాము, మీకు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తీసుకోవద్దు, అలా చెప్పామనుకోండి. అది కొద్దిగా అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే, ఇప్పుడు అందరినీ కలిపిపోయి అర్హులు మాత్రమే తీసుకోవాలి చేయాలి. కాబట్టి చాలా కష్టం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ అనుభవం ఉంది, ఆ సంకల్పం ఉంది, కాబట్టి దాన్ని చేయగలరు. నేను కోరేది ఏంటంటే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సహకారం అందించాలి. ప్రజలు దీనిలో పార్టీలు కులాలు పక్కన పెట్టి, అలాగే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పటిదాకా కూడా ముఠాల రాజకీయం నడిచింది, ఏదో జీవన మరణ పోరాటంలో నడిచింది. ఇప్పుడు ఈ కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసి అధికార పక్షం ప్రతిపక్షాన్ని గౌరవించాలి, ప్రతిపక్షం అధికార పక్షానికి నిర్మాత్రం సహకారం ఇవ్వాలి. అలా కాకుండా ఇది ఒక యుద్ధంలాగా చేస్తే, ఇలా కొనసాగినట్టయితే రాష్ట్ర భవిష్యత్తు చాలా నిరాశజనకంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు సార్, 53 రోజులు ఎంత ఉన్నారు. పవన్ కళ్యాణ్ని అంటే నానా మాటలు, అంటే వాళ్ళ పర్సనల్ మాట, ముగ్గురు పెళ్ళాలి అనుమానం లేదు. ఈ అమ్మ బూతులు తిట్టడం కానీ, తొడగొట్టడం కానీ, ఒక దుర్భాషలాటకు దుగ్సాకరమైన సంస్కృతి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆ సందర్భాల్లో నేను నిర్ద్వంద్వంగా ప్రభుత్వాన్ని విమర్శించాను. చంద్రబాబు గారిని జైల్లో పెట్టడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. క్యాబినెట్లో ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టబద్ధంగా చేసిన నిర్ణయాలు, వాటి మీద కనుక మీరు జైల్లో పెడితే భారతదేశంలో ఏ మంత్రి, ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బయట మిగలడు. అది మూర్ఖత్వం, తప్పులు జరిగినాయి. కానీ ఇక అదే పెట్టుకుని మళ్ళీ మీరు ఆ పని చేశారనుకోండి, మళ్ళీ వాడు ఎప్పటి ఇంకోటి వచ్చిన వాళ్ళు ఆ పని చేశారనుకోండి, ఇది దీనికి అర్థం ఎక్కడో చోట దీనికి తెలపడాలి. ఇప్పుడు భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి, గతాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద సంక్షోభంలో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఎందుకు ఇచ్చారు? వాళ్ళని జైల్లో పెట్టమని, వాళ్ళని కొట్టమని కాదు. తప్పులు జరిగితే చట్టం చూసుకుంటుంది, కానీ మన బాధ్యత ఈవేళ ఈ పన్నుల డబ్బుని సద్వినియోగం చేసి ఈ ఆశలు నెరవేర్చి భవిష్యత్తుని మరి పెంచి పేదరికాన్ని తొలగించి అందరికీ అవకాశాలు కల్పించడం ఎట్లా, సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేయడం ఎట్లా, అందుకోసం ఓటిచ్చారు. ఆ పని ప్రధానమైనది. మిగతావన్నీ జరుగుతాయి, పక్కన పెట్టండి. బాగా అంటే మాకు మీరుగా చెప్పగలరు అసలు. ఈ క్వశ్చన్ ఏంటంటే, నేరం చేసిన వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నుకోతున్నారండి. మీలాంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అసలు మాకు చాలా బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే గొప్ప అనుకోబోకండి, పక్కన పెట్టండి. వాళ్ళు మొత్తానికి ఏదో అంటే దీనికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అంటే సిన్సియర్గా పనిచేసేవాళ్ళు అన్నప్పుడు జేడి లక్ష్మణ్ గారు, ప్రవీణ్ కుమార్. 3 అంశాలు ఉన్నాయి. మన దేశంలో చట్టం ద్వారా న్యాయం జరుగుతున్న నమ్మకం ఎవరికి లేదు. చట్టం ద్వారా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదు. న్యాయ వ్యవస్థ పూర్తిగా కొల్లాప్స్ అయిపోయింది. అందుకని గోండా అనేవాడు, మీరు గోండా అంటున్నారు, కానీ ప్రజల్లో ఎలాగ ప్రచారం వచ్చిందో, గొప్పవాడు ఎలా అయ్యాడు? సెటిల్మెంట్లు చేస్తున్నాడు, మీ తగాదాల పరిష్కారం చేస్తున్నాడు, ఏమైనా ఇబ్బంది వస్తుంది మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, అప్రకటిత న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్రకటిత, అవునండి, జడ్జి, కరెక్టే. అవసరం ఎందుకు వచ్చింది? న్యాయం అందేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి. అవునండి. మీరు గొండ అనుకుంటున్నారు, నేను గొండ అంటున్నాను, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? అరే నాకు సమస్య వస్తే వాడు పరిష్కారం చేశాడండి, ఇంకో పరిష్కారం చేసే మనిషి లేకుండా పోయాడండి, వాడు చేశాడని అనుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ జరగదు, కోర్టుకి వెళ్ళినా టైం పట్టేస్తుంది. ముందు దాన్ని పరిష్కారం చేయాలి. మనం న్యాయం సులభంగా, వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా అందరికీ అంది ఏర్పాటు కావాలి. రెండోది ఏమవుతుంది? పోలీస్ యంత్రాంగాన్ని ఎన్నికైన వాడు పూర్తిగా శాసిస్తున్నాడు. ఎవరిని జైల్లో పెట్టాలా,
ఎవడి మీద కేసు బనాయించాలా, ఎవడి మీద కేసు తీసేయాలా, ఈ మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జరుగుతుంది. ఎవరు వ్యవస్థలో ఎస్ఐగా ఉండాలా అని చెప్పని. మరి ఒక గోండాకి ఈ అధికారం ఉంటే బెల్లంలాగా, అరే ఈ పోలీసులు నేనే శాసించవచ్చు కదా, వాడు రోజు భయపెడుతున్నాడు నన్ను నమస్తే నమస్తే అన్న అని చెప్పాల్సి వస్తుంది అని వాడు దానికి వెళ్ళిపోతున్నాడు, రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్పినారు అట్లాగా? రాజకీయాన్ని నేర పరిస్థితులను శాసించే పద్ధతి ఎవరు ఏర్పాటు చేసాం? మనం చేసాం. ప్రపంచంలో ఎక్కడ లేదు అది, అమెరికాలో లేదు, బ్రిటన్లో లేదు. అది మార్చాల. మూడోది, ఇలాంటి వాళ్ళు రాజకీయంలో చాలా విలువైన వాళ్ళుగా తయారయ్యారు. ఎందుకని? ఏ గోండా కూడా ఒక కులాన్ని అడ్డు పెట్టుకోకుండా రాజకీయ నాయకుడు కాల. అదే కులాన్నో లేకపోతే కొన్ని సందర్భాల్లో మతాన్నో, ఆ కులం నాయకుడిగా కొన్ని సందర్భాల్లో మతం నాయకుడిగా చాలామంది అయ్యాడు. వాడికి డబ్బు ఎట్లాగో సంపాదించాడు, ఎందుకంటే సెటిల్మెంట్లు చేశాడు కాబట్టి. వాడు వెనకాల 10 మందో 100 మందో వస్తాదులు ఉన్నారు. వాడు మాట చెప్పగానే చేసి పారేసేవాడు ఉన్నారు. ఈ మూడు ఉంటే మన ఎన్నికల్లో గెలుపు చాలా తేలిక. కాబట్టి పార్టీలు పిలిచి వాళ్ళకి దండేయాల్సి వస్తుంది. ఎన్నికల వ్యవస్థను మార్చాలి. అది చేయకుండా అరే గోండాలు ఉన్నారని వాపోయి వాడు ఇంకోటి మట్టికి ఉపయోగం లేదు. అది మొన్న ఆయన ఎవరో దుర్మార్గాలు చేశాడు, ఆడపిల్లని వేధించాడని చెప్పని ఎంపీ సీట్ అని ఆయన కొడుకు ఇచ్చారు, వాడు గెలిచాడు. ఇప్పుడు అవునండి, ప్రజ్వల్ ఒకళ్ళని వాళ్ళు తిట్టుపోవడం కాకుండా అన్ని పార్టీలు జిల్లా మిలాఖత్తాయినాయి, గతి లేక. ఎవరు కూడా కావాలని చెప్పి నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాష్ట్రాల్లో పార్టీ నాయకులు కానీ